శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చం వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. ధనుర్రాశి అండి. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. అసలే మీ రాశిని గురుడు చూస్తున్నాడు, తన ఓన్ హౌస్ చూసుకుంటున్నాడు. అంటే చిన్న చిన్న ఆలస్యాలు సూర్యుని వల్ల ఆలస్యాలు అవుతుంటాయి, కానీ గురువు చూడడం వల్ల సక్సెస్లు అవుతుంటాయి. మీరు ఏ పని తలపెట్టినా సరే ఆలస్యం అమృతం అన్నట్టు కదా. ఆలస్యం అమృతం విషయం కాదు, అమృతమే. ఆలస్యం అయినా కూడా మీరు సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి పని కూడా సక్సెస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. పైగా 12th house లార్డ్ ఇన్ 2nd house అంటే మీరు ఫారిన్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ధనం బాగా వస్తుంది. అంటే మీరు ఏ కార్యక్రమాన్ని సరే, సపోజ్ మీరు పాటలు పాడడము, చదువుకోవడము, ఉద్యోగాల కోసము, బిజినెస్ కోసము ఖచ్చితంగా ధనుర్రాశి వాళ్ళు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అన్న సందేహం. చూసుకోండి, ఫారిన్ వెళ్ళే వాళ్ళందరూ ధనుసు రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు. అంటే మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాతక ప్రకారం ఉండదు ఏంటి మరి, అందరూ ఉంటుంది. కానీ ఈ శాతం ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశి తర్వాత ధనుర్రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా వెళ్తారు వాళ్ళు. కుంభరాశి వాళ్ళు ఫారిన్ యోగాలు ఉంటాయి, అక్కడ అవకాశం వస్తే అది పక్క పెడదామంటే. ముఖ్యంగా ధన ప్రాప్తి మీకు ఎక్కువ ఉంది ఈ వారంలో. కుజుడు పైగా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. రవి కుజుడు జనరల్గా తప్పు కదా 2nd భావంలో, కానీ తప్పే. కానీ వాళ్ళు ధనయోగాన్ని ఇస్తారు, కుటుంబంలో ఖ్యాతిని తెప్పిస్తారు. ఖ్యాతి అంటే అర్థం ఏంటంటే పేరు ప్రఖ్యాతలు, మంచి కుటుంబంలో మంచివాడు వీడు, మంచివాళ్ళు అని మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సర్టిఫికేట్ రావాలని మీరు మంచివారే. సరే ఆ పక్క పెడదామండి. ఆ పక్క ముందర రవిలు కాబట్టి మీకు చక్కటి అదృష్టము, ఆనందము, మీకు రావాల్సిన సంపదలు పెరగడము ఇవన్నీ ఉంటాయి. పైగా యాంకరింగ్ ఉన్న వారికి, గాయకులకి డబ్బు సంపాదన పెరుగుతుంది. మీ తోబుట్టు ఉన్నారు సరే, వాళ్ళు చాలా బాగా కలుస్తారండి. మీ చెల్లెళ్ళు ఉంటారు, అక్కయ్యలు ఉంటారు. బుధ శుక్ర రాహులు కదా, వాళ్ళని చూడడం కోసం మీరు వెళుతూ ఉంటారు. వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. మీరు ఎంతో ఔదార్యంగా ఉంటారు. విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు. మాటలు కాదు కదండి. పైగా మీకు చాలా ధైర్యము ఎక్కువ. ధైర్యాన్ని ఊరిపోస్తుంటారు. పట్టుదల, ఏ పని చేసినా పట్టుదలగా చేస్తూ ఉంటారు. ఇంతకంటే ఏం కావాలి. పైగా 2nd house లార్డ్ ఇన్ 4th భావం శనీశ్వరుడు. ఇదో కారణం ఫారిన్ వెళ్ళడానికి. 1,00,000 ఉంటాయండి ఫారిన్ వెళ్ళడానికి. ఫారిన్ వెళ్తారు మీరు. అదొక పక్కన పెడితే 4th భావంలో శనీశ్వరుడు తప్పు. కాబట్టి అన్ని ఆటంకాలు మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో కానీ, చదువు విషయంలో కానీ అనేక రకాలుగా మీకు అన్ని ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఈ ఆలస్యం అవ్వకుండా ఉండాలి. ఏం చేయాలి? ఏమీ చేయగలదండి. మన ఇంట్లోనే ఆంజనేయ స్వామి వారిని హనుమాన్ చాలీసా ఉంటుంది సరా, వీలుంటే రోజు 11 సార్లు లేదా ఒక్కసారి 11 రోజులు చేయండి. ఖచ్చితంగా ఈ శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గుతూనే ఉంటుంది. ఒక్కసారి పోదు బాధలు అవి, కానీ తగ్గుముఖం పడుతూ ఉంటుంది. మీకు ఆనందం కలిగిస్తుంటాడు ఆంజనేయ స్వామి వాడు. చాలా అండి. చదువు విషయంలో ఆటంకాలు ఉంటాయి. మదర్ గారికి బాగుండదు. మీరు ఏది వస్తు వాహనాలు లేకపోతే గృహాలు కొనుక్కోవాలో కూడా
ఆలస్యం అయిపోతుంటుంది, తర్వాత కొందరులే మన దగ్గర డబ్బులు లేవు కదా ఆలోచన అలా అన్నట్టుగా ఉంటారన్నమాట. మీరు ఉంటాయి డబ్బులు, కానీ ఆ ఆలోచన రాకుండా ఉంటుంది అన్నమాట. సరే అది పక్క పెడదామండి. వివాహ శుభకార్యాలు, మీ ఇంట్లో పుత్తులు కలగడము, సంతానం యోగ్యత ఉండడము, అలాగే ధర్మకార్యాలు, శుభకార్యాలు, విశేషమైన మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేస్తారు. అంతే కదండి, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. భార్యాభర్త దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు, అక్కడ చదువు విషయంలో బాగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. కానీ మీ చేస్తున్న ఉద్యోగంలోనే కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్తున్నాం. గవర్నమెంట్ ఎందుకయ్యా చెప్తున్నాం అంటారు. మరి శని చూడలేదండి, దశమస్తాడండి. దశమం గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారం శని ఉంటాడు, కారకత్వం ఉంటుంది కదా. కోలు, ఐరన్, స్టీలు, పెట్రోలియం, ఆటోమొబైల్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఆయన. అది చేస్తే అందరూ జాబ్ చేసే వాళ్ళకి. దాని వ్యాపార రీత్యా మీరు ముందంజలో ఉంటారు. ఏ వ్యాపారం చేయండి, బట్టల వ్యాపారం కానీ, బిజినెస్ అంటే బట్టల వ్యాపారం అంటే వస్త్ర వ్యాపారం, బంగారం కానీ, వెండి కానీ, సిల్వర్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట, వ్యాపారాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీ ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము. అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు, అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్ మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12వ భావంలో ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనుర్రాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పూట ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి వరకు కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు ఉన్నాయి సరే, అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.